నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలు డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. పిల్లల్ని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ గూడా చేసే సూపర్బ్ రెసిపీ ఇది. బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం సమయంలో చిన్నారులకి పెట్టండి. 8 నెలల చిన్నారుల దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. సింపుల్ బేబీ ఫుడ్ ఇది. తప్పనిసరిగా చిన్నారులకి ట్రై చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత గిన్నెలోకి వేసుకొని 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని 2 టేబుల్ స్పూన్స్ నట్స్ పౌడర్‌ని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ సగ్గుబియ్యం ఇలా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో అయినా మీరు కొద్దిగా నీళ్ళని పోసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం మెత్తగా మెల్ట్ అయినప్పుడు తురిమిన బెల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకొని, బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేసి చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి దొందలు రాకుండా గట్టోళ్ళొచ్చేలాగా చేసే బలమైన ఆహారాన్ని చూపిస్తాను. పిల్లలకి వారానికి 3 సార్లు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఇట్లే బరువు పెరిగిపోతారు. మజిల్స్ కూడా గట్టిగా తయారవుతాయి. పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ ఇది. ఖచ్చితంగా చిన్నారులకైతే పెట్టండి. మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టొచ్చు. మీరు పిల్లలకి భోజనం టైంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వాడుతున్నట్లయితే ఈ రెసిపీకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. పిల్లల్ని లావుగా తయారు చేసే హెల్తీ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కంది పప్పుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు అయినాక ప్రెషర్ కుక్కర్‌లో మళ్ళొక్కసారి శుభ్రంగా కడిగిన పప్పుని వేసి, పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి అవసరమైతే స్మాషర్‌తో స్మాష్ చేసుకోండి. 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని చల్లారినాక 2 టేబుల్ స్పూన్స్ నేతిని కూడా జీలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి 100% ఆరోగ్యాన్ని ఇచ్చే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. పిల్లల యొక్క ఇమ్యూనిటీని ఇట్టే పెంచుతుంది. బోన్స్ స్ట్రాంగ్‌గా తయారు చేస్తుంది. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్, విటమిన్ బి, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకనే ఈ రెసిపీ చిన్నారులకి ఖచ్చితంగా పెట్టండి. బ్రేక్‌ఫాస్ట్ టైంలో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలకి సంబంధించిన మరికొన్ని హెల్తీ రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. గిన్నెలో చిన్న బౌల్ పూల్ మకానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పూల్ మకానాని పెట్టుకోవచ్చు. మకానా నలిపి చూస్తే ఇలా పొడిలాగా అయిపోవాలి. వీటిని పక్కన పెట్టుకుని స్టవ్‌ని ఆఫ్ చేసి అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాండీకున్న వేడి చక్కగా నువ్వులు డ్రై రోస్ట్ అయిపోయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి ఫైన్‌గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకున్న పొడిని గిన్నెలో వేసుకుని 100 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకుని 1 టేబుల్ స్పూన్ నట్స్ పౌడర్‌ని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాక 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే అవసరమైతే చిటికెడు ఉప్పుని వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నేతిని చిలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.